హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే స్పైసీ అండ్ టేస్టీ మటన్ కర్రీ. థిక్ గ్రేవీతో ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందు ఒక 1 kg మటన్ తీసుకొని నేను సాల్ట్ వేసుకొని నీట్గా కడిగి పెట్టుకున్నాను. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని గిన్నె వేడైన తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 3 బిర్యానీ ఆకుల్ని వేసి, తర్వాత ఒక 3 దాల్చిన చెక్క, అలానే ఒక 4 లవంగాలు, ఒక 2 ఇలాచీలు అన్నీ వేసి కలుపుకోవాలి. ఈ మటన్ గ్రేవీ అనేది బగారాలోకైనా, వైట్ రైస్లోకైనా, చపాతీలోకైనా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోనే ఒక టీ స్పూన్ సాజీరా కూడా వేసి, అలానే ఒక 3 ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఈ ఆనియన్స్ని బాగా కలుపుకొని అందులోనే ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి కలుపుకోవాలి. కార్తీక మాసం అవగానే ఏం వంట చేద్దామని ఆలోచించినప్పుడు ఈ మటన్ కర్రీని బాగా మిస్ అయినట్టు అనిపించిందండి. అందుకే మేము ఈ మటన్ కర్రీ చేసుకున్నాము. తర్వాత ఒక 2 టమాటాలని చిన్న ముక్కలుగా కోసి వేసుకొని కలుపుకోవాలి. అలానే కొన్ని పుదీనా ఆకుల్ని కూడా వేసి కలుపుకోవాలి. ఈ పుదీనా ఆకులు కొంచెం ఫ్రై అయిన తర్వాత అలానే ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసి కలుపుకున్నాను. అలానే మనం ముందుగానే ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కేజీ మటన్ ఉంది కదా, అది కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. మనం వేసుకునే సాల్ట్లో కొంత సాల్ట్ ఈ మటన్ మీద వేసి కలుపుకున్నామంటే కొంచెం మటన్ త్వరగా ఉడుకుతుంది. ఎందుకంటే నేను కుక్కర్లో చేయట్లేదు, టోటల్గా గిన్నెలోనే చేస్తున్నాను. అందుకని కొంత సాల్ట్ ఈ మటన్ మీద వేసి కలుపుకున్నాను. తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చాను. అప్పుడు ఇలా వాటర్ రిలీజ్ అవుతాయి మటన్ నుంచి. అప్పుడు బాగా కలుపుకొని అందులోనే ఒక 4 టేబుల్ స్పూన్ల కారము, ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, అలానే గరం మసాలా ఒక టీ స్పూన్ కూడా వేసి కలుపుకోవాలి. ఈ ప్రాసెస్లో చేశారంటే మటన్ అస్సలు నీచు వాసన రాదు. అలానే థిక్ గ్రేవీతో చాలా చాలా టేస్టీగా ఉంటుంది మటన్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తర్వాత ఇందులోనే కొత్తిమీర ఆకుల్ని కూడా వేసి కలుపుకొని, అలానే ఒక 2 టేబుల్ స్పూన్లు డ్రై కోకోనట్ పౌడర్ కూడా వేసి కలుపుకున్నాను. ఈ కొబ్బరి పొడి వేయడం వల్ల గ్రేవీ కొంచెం థిక్గా అవడమే కాకుండా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మిస్ అవ్వకుండా వేయండి. తర్వాత మనం వేసిన మసాలాలన్నీ కర్రీకి పట్టేలాగా ఒక 10 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. మూత తీసిన తర్వాత ఇందులోనే ఒక 2.5 గ్లాసుల వాటర్ పోసేసి మనం బాగా కలుపుకోవాలి. ఈ వాటర్ అనేది మన గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి మనం ఎక్కువ తక్కువ కూడా చేసుకోవచ్చు. ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 20 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి మటన్ని. మటన్ ఒక 80% కుక్ అయింది అనిపించినప్పుడు ఒక 2 టీ స్పూన్ల ధనియా పౌడర్ కూడా వేసి కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. సో ఇప్పుడు మటన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. గ్రేవీ ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది అనిపించే వాళ్ళు ఇక్కడికి ఆఫ్ చేసుకోవచ్చు. నాకు కొంచెం థిక్గా కావాలి కాబట్టి నేను ఇంకొంచెం ఒక 10 మినిట్స్ని ఉడికించుకున్నాను. థిక్ గ్రేవీతో ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి మటన్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలానే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.